చేయండి అయ్యా, నా బంగారు ఇస్తే చాలు. నెల్లూరు జిల్లా వెడవలూరు మండలం వావిళ్ల గ్రామంలో అర్ధరాత్రి సమయంలో ఓ ఇంట్లో దొంగలు హల్చల్ చేశారు. గుంజి నాగమ్మ అనే మహిళ ఇంట్లో కుమారుడు నిద్రిస్తుండగా తమ ఇంటి తాళాలను పగలగొట్టి బీర్వాలో దాచుకున్న 10 సవర్ల బంగారం, 20,000 రూపాయల నగదును గుర్తు తెలియని దుండగులు దొంగలించారని బాధితురాలు వాపోయింది. ఈ విషయంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో వెంటనే స్పందించిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డబ్బు నా కొడుకు ఇస్తాడు, మానేస్తాడు. రైతు భరోసా పడద్దు నాకు 2 ఎకరాలు సార్. మనవరాలకు బంగారు పెట్టదు సార్, అంటే ఎవరు చేసుకుంటారు. వాళ్ళ నా 10 సవర్లు బంగారు పోయిందయ్యా, 20,000 డబ్బు పోయిందయ్యా, ఆధార్ కార్డు పోయిందయ్యా, రేషన్ కార్డు పోయింది, నా దశవాది కాగితాలు పోయినాయి, పాన్ కార్డు పోయింది. నన్ను అన్యాయం చేసి ఎత్తుకొని పోయాను నాయన. నా డబ్బు బంగారా, 10 సవర్లు బంగారు అయ్యా, కష్టపడి సంపాదించుకున్నానయ్యా. నేను డబ్బు కూడా 20-40 కాగితాలు అయ్యా, 500 రూపాయల కాగితాలా. మీకు ఎట్లా తెలిసిందమ్మా? ఎట్లా అంటే నిద్రలేసాడుకు వచ్చేలేక ఇవన్నీ తీసేసి ఉండేలేక అరిశానయ్యా. అరిసేలేక అందరూ పరిగెత్తారు, అంతేనయ్యా. అంటే మీరు ఇక్కడ పడుకోరమ్మా? కొనుక్కోరయ్యా, అది ఆడ కొనుక్కుంటానయ్యా. ఆడే కొనుక్కొని లేసి వచ్చానయ్యా, కసు జిమ్ముకుందామని. వచ్చేలేక ఆడ తీసేసి ఉండలేక అరిసా, అంతే. ఇంకేది తెలీదయ్యా నాకు. సుమారు ఎంత నష్టపోయి ఉండొచ్చమ్మా? 10 సవర్లు బంగారు నాయన, డబ్బులు 20,000. కాగితం అంటే ఒకవేళ పోయింది వాళ్ళు రాసిస్తారులే, 80,000 డబ్బు కాగితం. సుమారు ఎంత నష్టపోయి ఉండొచ్చు అనుకుంటున్నారమ్మా? 10 సవర్లు 10 లక్షలే కదా నాయన. 10 లక్షల ఆస్తి నష్టపోయారు. పోయాను, 20,000 డబ్బు. మీరు ఎవరికైనా ఫిర్యాదు చేశారమ్మా? ఇవాళకి ఇంకెవరికి చేయలేదు. పోలీసు వాళ్ళకి ఏమన్నా చెప్పారు? పోలీసు వాళ్ళకి చేసి వాళ్ళు వచ్చి అన్నీ చేసుకొని పోయారు. పోయాము, ఎస్ఐ కాడు ఆడు స్టేషన్కి పోయాము, ఆడు రాసి ఇచ్చాము, అన్నీ చేసి వచ్చాము సార్. అది నాయన సరే. కష్టపడి సంపాదించుకున్నాను నాయన. నన్ను ఎవరు చూడరు, బాగలేని దాన్ని ఏదో ఒకటి న్యాయం చేసి నాది నాకు ఇప్పియండి సార్. నాయన మీరు దయించి నన్ను చూడండి నాయన. నా బంగారు నాకు ఇప్పియండి, నాకు బంగారు. లేదులేమ్మా, ఏదో న్యాయం చేయండి అయ్యా, నా బంగారు ఇస్తే చాలు. నా బంగారు ఇస్తే చాలు నాయన. నా బంగారు నాకు బంగారు. లేదులేమ్మా, ఏదో న్యాయం చేయండి అయ్యా, నా బంగారు ఇస్తే చాలు. నా బంగారు ఇస్తే చాలు నాయన, నా బంగారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.